ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ రోజుల్లో ఒక కొత్త రకమైన యుద్ధం నడుస్తుంది ప్రపంచంలో. దాన్ని ప్రపగండా వార్ అంటారండి. ప్రపగండా వార్ అంటే ఏం లేదండి, అబద్ధాలని ప్రచారం చేయడం. ఆ అబద్ధాలనే 100 సార్లు చెప్పి అదే నిజమని ప్రజలని నమ్మించడం. అయితే ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదండి. మనం చూస్తే రెండో ప్రపంచ యుద్ధంలో గోబెల్స్ అనే ఒక వాడు ఉన్నాడు. వీడు హిట్లర్ అనుచరుడు. సో అందుకే అంటాం గోబల్స్ ప్రచారం అని. అంటే చెప్పిన అబద్ధాన్నే చెబుతూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత జనాలు దాన్నే నమ్ముతారు. సరేనండి, మరి జర్మనీలో ఈ గోబల్ వాడు చేశాడు, ఇంకెక్కడన్నా అలాంటిది ఉందా అని అడిగితే మనకు రామాయణంలో కనిపిస్తుందండి. సో రామాయణంలో మహోధరుడు అని ఒక రాక్షసుడు రావణాసురుడు దగ్గర ఉంటాడు. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే యుద్ధకాండం 64వ సర్గలో ఉంటుంది. ఇక్కడ మహోదరుడు ఏం చేస్తాడంటే రావణాసురుణ్ణి కోరుతాడు. మనం అసలు రామలక్ష్మణులని చంపకుండానే యుద్ధం గెలవచ్చు, అది ఎలాగో చెప్తాను అని ఏం చెప్తాడంటే, ముందుగా మహారాజా నువ్వు చాటింపు వేయించు, ఈ 5గురు వీరులు యుద్ధానికి వెళ్తున్నారు అని చాటింపు వేయిస్తారు. అంటే చెప్తాడనమాట, ఇట్లా చాటింపు వేయించు, తర్వాత మేము యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తాము, తర్వాత కొన్ని గాయాలు అవి పెట్టుకొని వస్తాము, వచ్చి మేము రామలక్ష్ములను తర్వాత ఇతర వానరులను ముఖ్యమైనలని చంపి భక్షించాము అని ప్రకటిస్తాము. సో మళ్ళీ ఈ ప్రకటన మళ్ళీ నగరం అంతా ప్రకటిస్తాము. ఇదంతా కూడా తిరిగి తిరిగి మళ్ళీ సీతమ్మ దగ్గరికి వెళ్తుంది ఈ వార్త. అప్పుడు సీతమ్మ ఏం చేస్తుంది అంటే ఆత్మహత్యన చేసుకుంటుంది, లేకుంటే డిప్రెస్ అయి నిన్న పెళ్లిని చేసుకుంటుంది. అలా చేస్తే ఏమవుతుంది, రామలక్ష్మణుడు ఆల్రెడీ యుద్ధం ఓడిపోయినట్టే, సో నువ్వు గెలిచినట్టు. సో ఇది మహోదరుడి ప్రపగండా అన్నమాట. సో ఇది మనకు రామాయణంలో కనిపిస్తుందండి. సరేనండి, మీరు ఈ ప్రపగండా గురించి చెప్తున్నారు, ఇది ఎక్కడ ఉంది, ఈ రోజు కూడా జరుగుతుందా అంటే ఈరోజు సోషల్ మీడియాలో జరిగేదంతా అదేనండి. సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ టైమ్ మీడియాలో జరిగేది కూడా అదే. ఈ మధ్యలో న్యూస్ లాండ్రీ అని దానికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ఏదో వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఎవరో క్వశ్చన్ అడిగారన్నమాట. ఒక 70 ఏళ్ళ ముసలోడు ముస్లిం ఒక 13 ఏళ్ళ అమ్మాయిని ఏదో రేప్ చేశాడనమాట. సో వీడేమంటాడంటే అదేదో లవ్ అఫేర్ అంటాడు. అంటే నిజాలని ఎలా వీళ్ళు మాస్క్ చేస్తారో చూడండి. న్యూస్ లారీ అంటే చైనాకు దీనికో సంబంధించిన ఇదన్నమాట. సో వీడేందంటే ఆ తురుకుణ్ణి ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి వీడు లవ్ అఫేర్ చేసేసాడు దాన్ని. అంటే దౌర్జన్యం చేసి ఒక చిన్న అమ్మాయిని రేప్ చేసిన ఒక తురుకుణ్ణి కాపాడడానికి దీన్ని లవ్ అఫేర్గా మార్చేశాడు. సరే, ఈ రోజు ఇప్పుడు ప్రపగండా ఎలా జరుగుతుంది, మతాలలో అయితే ఘోరమైన ప్రపగండా జరుగుతుంది. మాదే మతం నిజము, మా దేవుడే నిజ దేవుడు, వేరోళ్ళంతా వేస్ట్, వేరోళ్ళంతా ఫేకు, ఇది ప్రపగండా. దీన్ని నమ్మి చాలా మంది మతం మారి దానికే ఫిక్స్ అవుతారు. మరి దీంట్లో ఏమన్నా నిజం ఉందా, ఎవడన్నా డిబేట్కి వచ్చి నిరూపిస్తాడా? ఎవ్వడు రాడు, నిరూపించడు. ప్రపగండా. అదే చూస్తే మనం చేస్తున్న వీడియోల కింద వాడు కూడా నీకు అర్థం కాలేదు అని వాడు అదే, అంటే బ్రెయిన్ వాష్డ్ ఫెలో అన్నమాట, అలా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాకిస్తాన్ భారతదేశం మీద అనేక యుద్ధాలు చేసింది. ఇన్ని యుద్ధాలలో గెలిచింది, ఒక్కటి గెలవలే. కానీ ఈ రోజుకి కూడా ప్రతి డిఫీట్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. అంటే 1971లో చేసిన వార్ కానివ్వండి, ఇంకే వార్ కానివ్వండి, పాకిస్తాన్ ఎలా చేస్తుంది అంటే మేము ఇండియా మీద గెలిచామని సెలబ్రేట్ చేసుకుంటుంది. అంటే అక్కడ ఉండే ప్రజల్ని మభ్యపెట్టడం. ఇది దిస్ ఇస్ వాట్ మహోదరుడి ప్రచారం. నెక్స్ట్, భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసిందండి ఊరి తర్వాత. అసలు ఎవ్వరు చచ్చిపోలేదు అని ప్రచారం. అంటే తన ప్రజల్ని
మూఢనమ్మకంలో పెట్టడం అన్నమాట. ఒక ఫాల్స్ బిలీవ్‌లో పెట్టడం. తర్వాత బాలాకోట్‌లో ఎయిర్ స్ట్రైక్ చేసింది భారతదేశం. అప్పుడు పాకిస్తాన్ ఏమనింది? అక్కడ కొన్ని చెట్లు కూలాయి, కొన్ని పిట్టలు అవి చచ్చిపోయాయి. దాన్ని తీసుకొని మన దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలు అసలు భారతదేశం వేస్ట్. ఎందుకంటే వీళ్ళదేంటి? బీజేపీని తక్కువ చూపెట్టాలి. బీజేపీని తక్కువ చూపెట్టడానికి ఏం చేయాలి? పాకిస్తాన్ చెప్తున్న న్యూస్‌ని తీసుకొని వీళ్ళు మాట్లాడతారన్నమాట. పోనీ దాన్ని క్లారిఫై చేస్తారా అంటే పాకిస్తాన్ ఎట్లా చెప్పదు. చెబుతుందండి 200 మంది టెర్రరిస్టులు చచ్చిపోయారని పాకిస్తాన్ చెప్తదా? చెప్తే పాకిస్తాన్‌కి సంబంధించిన జనాలే తువ్వని ఉంచుతారు పాకిస్తాన్ నోటి మీద. కాబట్టి అది చెప్పదు. సో, చెట్లు కొలాయని చెప్తుంది. సో, దీన్ని తీసుకొని మన దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలు ఏం చెప్తాయి? బీజేపీ వేస్ట్, అసలు మోదీ వేస్ట్, ఏం చేయలేడు. పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు కదా! అంటే పాకిస్తానోడిది నమ్ముతాడు గానీ, భారతదేశంలో మన ఆర్మీ ఏదైతే ఇంటెలిజెన్స్ సోర్సెస్ నుంచి చెప్తుందో దాన్ని నమ్మరు. ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్‌లో మనం ఎయిర్ బేసెస్‌ని కొట్టాము. టెర్రరిస్ట్ క్యాంప్‌లని కొట్టాము. ఇవన్నీ మనకు శాటిలైట్ ఇమేజెస్ కనపడుతున్నాయి. కానీ పాకిస్తాన్‌లో ఎలా ఉంది? మేమే గెలిచాము. భారతదేశం ఓడిపోయింది. ఇలాంటి కథలు నడుస్తున్నాయి. ఏందిరా నిజం? ఎవడు చూడడు. ప్రొపగండా అని బిలీవ్ చేస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ మన పొలిటికల్ పార్టీలు ఉన్నాయి గదా! ఒకాయన ఏమంటాడు అంటే, పాకిస్తాన్ ఈస్ ఎ ఫ్రెండ్లీ కంట్రీ. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇస్తారు వాళ్ళు. అసలు ఆపరేషన్ సింధూర్ వేస్ట్, ఏం సాధించలేదు. అంటే ఒక దేశంలో ప్రొపగండా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ ప్రజల్ని మభ్యపెట్టడానికి. దాన్ని తీసుకొని మన దేశంలో ఒక ప్రొపగండా మొదలవుతది. తర్వాత ట్రంప్‌ది చూద్దాం. ట్రంప్ ఏమంటాడు అంటే, నేను పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్యలో సీజ్ ఫైర్ చేయించాను అని చెప్తాడు. ఒకటిసారి కాదు. కనీసం ఒక 10, 15 సార్లు చెప్తాడు. చెప్తూనే ఉంటాడు. ఎక్కడ పోయినా అక్కడ చెప్తుంటాడు. ఎందుకంటే గోబెల్స్ ప్రొపగండా. నేనేదో చేశాను, నేనేదో గొప్పోడిని అని వీడు చెప్పుకోవాలన్నమాట. వీడు గొప్పగా చెప్పుకోవడానికి మధ్యలో దూరి లేని క్రెడిట్ తీసుకోవాలి వీడు. సో, మన భారతదేశంలో ఉన్న ఆర్మీ గాని, లేకుంటే ఎక్స్‌టర్నల్ అఫైర్స్‌కి సంబంధించిన ఆఫీషియల్స్ కానీ, అసలు పాకిస్తాన్ గాని, ఏ దేశము ఇంటర్ఫియర్ చేయలేదు. మనం మ వి హావ్ డిసైడెడ్. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కాళ్ళ వేళ్ళ పడితే మేము ఆపాము అని చెప్పారు. దాన్ని వీళ్ళు నమ్మరు. ప్రొపగండా, ప్రొపగండా, ప్రొపగండా. నెక్స్ట్ ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటున్నారు అంటే, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్యల సీజ్ ఫైర్ నేను చేయించా. కానీ సీజ్ ఫైర్ అంటున్నాడు. కానీ మిసైల్స్ పడతనే ఉన్నాయి. ప్రపంచమంతా ప్రొపగండా, ప్రొపగండా, ప్రొపగండా మీదే నడుస్తుందండి. ప్రేక్షకులు గమనించండి. అంత మహోదరులే. ప్రతి ఒక్కడు మహోదరుడే. ప్రతి ఒక్కడు గోబెలే. ఇక లేటెస్ట్‌గా ఇంకోటి నేను చూశాను. అదేంటంటే ప్రవీణ్ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది అని ఎవరు ఆర్‌టీవీ అనుకుంటా. దాంట్లో ఒక డిబేట్ నిన్న జరిగినట్టుంది. వీడియో నేను ఇప్పుడే చూసినట్టున్నా. దీంట్లో మేము ప్రవీణ్ పగడాల ఫ్రెండ్స్ అని వాడు మళ్ళీ మర్డరే అంటున్నాడు. అరే! పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ! దాంట్లో తాగాడు, ఆల్కహాల్ ఉంది అని రిపోర్ట్ వచ్చింది. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఆడు కొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లున్నాయి. మళ్ళీ వీడు మర్డర్ అంటాడు. ఇప్పుడు ఈ వీడియో కింద గూడా గొర్రెలొచ్చి ప్రవీణ్ పగడాల ని చంపేశారు. మీరే చంపారు అంటాడు. ప్రొపగండా ఏ లెవెల్‌లో నడుస్తుందో చూడండి ప్రేక్షకులు. ఇక లేటెస్ట్ ప్రొపగండా ఏందంటే పూలు అమ్ముకునే శాలం రాజు. పూల వ్యాపారం చేస్తుంటాడు గదా! పూలు మరి ఇంకే వ్యాపారం చేస్తాడో మనకు తెలీదు. సో, వాడు చెప్పిన స్టేట్మెంట్, వాడు క్లియర్‌గా చెప్పిందేంటంటే, బయట ఎవరిదో ఉదాహరణ చెప్పాడు. వాడు ఏ పాస్టరో గూడా వీడు చెప్పడు. అంటే ఒక కాకమ్మ కథని వీడు బిల్డ్ చేశాడు. వాడి ఇంటెన్షన్ ఏందంటే సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని కించపరచాలి. అది వాడి బేసిక్ ఇంటెన్షన్. పొలిటికల్ ఇంటెన్షన్స్ గూడా ఉన్నాయో మనకు తెలవదు. సో, పువ్వులు పెట్టుకునే వాళ్ళు బజారోళ్ళు. అది వాడు అల్టిమేట్ చెప్పేది. కానీ ఈ గొర్రెలేమొస్తాయి ఇప్పుడు బొట్లు పెట్టకుండా, అది ఏదో వింత వింత ఆకారాలుంటాయి. భారతీయ
సంస్కృతి నుంచి వీళ్ళు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు. అనేక మందిని పట్టుకొచ్చారు. వీళ్ళు పట్టుకొచ్చి ఏ ప్రపగండా మొదలు పెట్టారు? షాలెం రాజు తప్పుగా మాట్లాడలేదు. మళ్ళీ ప్రపగండా మొదలు. షాలెం రాజు తప్పుగా మాట్లాడలేదు. అరే, తెలుగులో చెప్పాడురా వాడు దరిద్రుడు. పువ్వులు పెట్టరు, పెట్టుకునే వాళ్ళు బజారాలు చెడు తిరుగుళ్ళు తిరుగుతుంటాడు. తెలుగులో చెప్పిన స్టేట్మెంట్కి కూడా దాన్ని వక్రీకరించి వీళ్ళు ఏం చెప్తారు? షాలెం రాజు తప్పుగా మాట్లాడలేదు, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. చాలా కేసెస్ బుక్ అయినాయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే షాలెం రాజుని, ఈ పూల వ్యాపారం చేసే ఈయన్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు పోయి కేసులు పెడుతున్నారంట. సో మనం చూస్తే ప్రేక్షకులు, సోషల్ మీడియా మొత్తం కూడా ఈ రోజులు 90% ఈ ప్రపగండా మీదే నడుస్తుంది. మొత్తం ప్రపగండా మహోదరుడి స్టైలు. సో ప్రేక్షకులు, నేనేం కోరుతానంటే, అరే ప్రపగండా నమ్మొద్దురా. ప్రేక్షకులకు నేను రిక్వెస్ట్ చేస్తాను, ఒరిజినల్ రీసెర్చ్ చెయ్యండి. ఒరిజినల్ రీసెర్చ్ చేయండి. ప్రపగండా నమ్మొద్దు. గుడ్డిగా నమ్మొద్దు ఎవ్వరిని. గుడ్డిగా నన్ను కూడా నమ్మొద్దు. ప్రపగండా నమ్మకుండా నిజాలు, ఏది నిజమో గుర్తించండి. నిజం గుర్తించి ఇది నిజము, ఇది అబద్ధము, అలాంటిది తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి. చేసి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అప్పుడు మీరు డిసైడ్ చేయండి. సో ప్రేక్షకులు, ఈ ప్రపగండా గురించి మీరేమంటారు చెప్పండి. ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం 95% వీడియోలన్నీ కూడా ఈ ప్రపగండా వీడియోలే. సోషల్ మీడియాలో ఫేస్బుక్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎవ్వడికి వాడి ఓన్ ప్రపగండా ఉంది. వాడు ఏం చేయాలో ముందే డిసైడ్ చేసుకుని వచ్చాడు. వాడికి అబద్ధాలని పంచుతా ఉంటాడు. చర్చిలలో ఏ విధంగానైతే ద్రాక్షారసం తాగించి మత్తులో పెడతారో, ఈ అబద్ధాన్ని తాగించి జనాల బ్రెయిన్లు పాడు చేస్తున్నారు ప్రేక్షకులు. సో ఈ ప్రపగండా నుంచి మిమ్మల్ని, మీ రాబోయే తరాల్ని కాపాడుకోండి. సో వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్రేక్షకులు. అలాగే 10 మందికి షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి. జై శ్రీరామ్.